1 కిలోమీటర్ ఖర్చు కేవలం 60 పైసలే. ఎస్, టాటా హుండాయ్లకు ముచ్చమటలు పట్టిస్తున్న ఎంజీ. ఇలాంటి లైన్లు వింటే మనకు న్యాచురల్ గానే ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా, దీనికి ఇంత హైప్ ఇస్తున్నారు, ఇంతకీ ఏ రేంజ్ ఇస్తుంది, కిలోమీటర్ కు కేవలం ఖర్చు 60 పైసలేనా, నిజంగా ఇది అంత బాగుందా, ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రోజు మన వీడియోలో ఎగ్జాక్ట్ గా ఇదే విషయాల్ని సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ ఛానల్. నేను మీ హోస్ట్ శిరీషా కందుల. 2020వ సంవత్సరంలో ఎంజీ ఇండియాలోనికి అడుగు పెట్టింది. ఆ మొదటి రోజుల్లో ఈవీ మార్కెట్ అనేది చాలా చిన్నది. ఈవీ మార్కెట్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్. కరెక్ట్ గా చెప్పాలి అంటే మెయిన్ గా టాటా ఇంకా హుండాయ్లు మాత్రమే హ్యాండిల్ చేస్తున్న స్మాల్ సెగ్మెంట్ అన్నట్టు. అప్పుడే ఎంజీ యొక్క బోల్డ్ డెసిషన్ తీసుకుంది, హై క్వాలిటీ ప్రీమియం ఎలక్ట్రికల్ వెహికల్ ను రీజనబుల్ ప్రైస్ కు ఇవ్వాలి అని. అయితే అప్పట్లో చాలా మంది ఇలా అనుకున్నారు, ఎంజీ అంటే చైనా కంపెనీ కాబట్టి నమ్మకం తక్కువ ఉంటుందేమో అని. కానీ జెడ్ఎస్ ఈవీ మాత్రం వీటన్నిటిని తప్పు అని ప్రూవ్ చేసింది. ఇంకా 2020 నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ మోడల్ పైన నెగిటివ్ గా మాట్లాడకపోవడం అనేది ఒక రికార్డ్ లాంటిదే. జనరల్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి సీజనల్ గా అమ్ముడవుతాయి. కానీ 2024 అక్టోబర్ లో జెడ్ఎస్ ఈవీ యొక్క సూపర్ జంప్ కొట్టింది. సెప్టెంబర్ 2024లో 250 యూనిట్లు, అక్టోబర్ 2024 నాటికి 609 యూనిట్లు. అంటే ఆ 1 మంత్ లోనే 143% గ్రోత్. ఇది ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? ఆ సమయానికి ఫ్యూయల్ రేట్లు బాగా పెరగడం, న్యూ సబ్సిడీస్, ఇంకా ఎంజీ ఇచ్చిన కొత్త అప్డేట్ ఆఫర్స్, ఇవన్నీ కలిపి కూడా అలా మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని జెడ్ఎస్ ఈవీ యొక్క సేల్స్ చాలా అంటే చాలా బూమ్ అయ్యాయి. జనరల్ గా ఈవీ మార్కెట్ లో ఎప్పటి నుంచో 2 పెద్ద కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి, మనందరికి తెలిసిందే. మొదటిది టాటా నెక్సాన్ ఈవీ, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక రెండోది కనుక చూసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ ఇంకా మంచి ఫీచర్స్. అయితే ఇవాళ పోటీ కండిషన్స్ లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఇలా నిలిచింది అంటే దానికి కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ కనుక చూసుకున్నట్లయితే పవర్ఫుల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. జెడ్ఎస్ ఈవీలో 50.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది అదే సెగ్మెంట్ లో అత్యంత పెద్ద బ్యాటరీ. దాంతో కార్ కి పవర్ఫుల్ యాక్సలరేషన్ వస్తుంది. ఇంకా 174 bhp పవర్, 280 Nm టార్క్యూ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ లో టార్క్యూ అంటే ఇన్స్టంట్ పవర్. సిగ్నల్ దగ్గర నుంచి ఒక్కసారిగా జూమ్ అవుతుంది. రీజన్ 2 ప్రీమియం ఫీల్, ఇంటీరియర్, బిల్డ్ క్వాలిటీ, ఇంకా డ్రైవింగ్ కంఫర్ట్. ఇవి ఎంజీ ని టాప్ క్లాస్ గా నిలబెడతాయి. ఇక రేంజ్ విషయానికి వస్తే ఎంజీ నిజంగానే దంచి కొట్టిందని చెప్పొచ్చు. జెడ్ఎస్ ఈవీ యొక్క అతిపెద్ద హైలైట్ ఏంటంటే దాని రేంజ్. కంపెనీ చెప్పిన ప్రాక్టికల్ రేంజ్ 461 కిలోమీటర్స్ ఆన్ సింగిల్ ఛార్జ్. ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనే వారికి రేంజ్ టెన్షన్ అనేది చాలా పెద్ద సమస్య. అయితే జెడ్ఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ ఆ టెన్షన్ ను కూడా తగ్గిస్తూ లాంగ్ డ్రైవ్స్ కూడా కంఫర్టబుల్ గా చేయగలిగేలా చేసింది. అదే సెగ్మెంట్ లో ఉన్న చాలా రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ 300 to 380 km రేంజ్ ఇస్తున్నప్పుడు 461 km రేంజ్ అనేది జెన్యూన్లీ ఇంప్రెసివ్ ఫిగర్ కదా. ఇంకా ఛార్జ్ విషయానికి వస్తే జెడ్ఎస్ ఈవీ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అంటే మీరు ఒక హై స్పీడ్ ఛార్జర్ దగ్గర గనక వేసినట్లయితే 0% ఛార్జ్ ఉన్న వెహికల్ 80% వరకు కూడా కేవలం 50 నిమిషాల నుంచి 60 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక గంటలో 80% వరకు ఛార్జ్ అవుతుంది. నార్మల్ హోమ్ ఛార్జింగ్ అయితే గనక ఖచ్చితంగా ఓవర్ నైట్ పెట్టాల్సిందే. డైలీ వాడే యూజర్స్ కి అయితే ఇది చాలా కన్వీనియన్స్ అని చెప్పొచ్చు. అయితే మీకు గుర్తుందా, నేను స్టార్టింగ్ లో 1 కిలోమీటర్ ఖర్చు కేవలం 60 పైసలే అని చెప్పాను. అసలు అది ఎలా పాసిబుల్ అవుతుందో మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ సెగ్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. బికాస్ ఇట్స్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుల్ ఛార్జ్ కి ఎలక్ట్రిసిటీ కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయల వరకు అవుతుంది. దాంతో మీరు రియల్ వరల్డ్ లో 400 నుంచి 430 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే కిలోమీటర్ కు ఖర్చు కేవలం 60 పైసలు మాత్రమే అవుతుంది. కావాలంటే మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఇక మరి ఇప్పటి పెట్రోల్ ధరలు కనుక చూసుకున్నట్లయితే లీటర్ కు 110 నుంచి 120 రూపాయల వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ తో కారు 12 నుంచి 17 కిలోమీటర్లు నడుస్తుంది అనుకుందాం. అంటే పెట్రోల్ కారులో 1 కిలోమీటర్ కు దాదాపు 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఒకసారి మీరే ఆలోచించండి. ఎలక్ట్రికల్ వెహికల్ లో కనుక చూసుకున్నట్లయితే కేవలం 60 పైసలు 1 కిలోమీటర్ కి. అదే మనకి ఇలా పెట్రోల్ కార్ లో కనుక చూసుకున్నట్లయితే 10 రూపాయలు 1 కిలోమీటర్ కి. సో ఈ డిఫరెన్స్ మీరే ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి. ఇక చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి
సేఫ్టీ స్టాండర్డ్స్. అయితే కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ ఎంజీ అనేది పీపుల్ చేత ఎక్కువగా ట్రస్ట్ చేయబడిందని చెప్పొచ్చు. అది ఎందుకో ఏంటో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. జనరల్ గా చెప్పాలి అంటే కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్ సేఫ్టీ కారణాలతో వార్తల్లోనికి వస్తున్నాయి, లైక్ బ్యాటరీ ఫెయిల్యూర్స్, ఫైర్ ఇష్యూస్ వంటి వాటి వల్ల. కానీ MG-ZS ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రం సేఫ్టీ విషయంలో పెద్ద స్టాండర్డ్స్ ఫాలో చేస్తుంది. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ది UL2580 బ్యాటరీ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. రెండోది ASIL డిసర్టిఫికేషన్, ఆటోమేటివ్ ఇండస్ట్రీలో అత్యున్నత రేటింగ్ లో ఇది ఒకటి. థర్డ్ ది బ్యాటరీ ప్యాక్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. ఇండియా రోడ్ల పరిస్థితులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రొటెక్షన్స్ వల్ల ఓనర్స్ లో ఒక నమ్మకం ఏర్పడింది MG-ZS ఎలక్ట్రికల్ వెహికల్ అంటే. నెక్స్ట్ సెగ్మెంట్ ఫీచర్స్, అది కూడా ప్రీమియం సెగ్మెంట్ కి తగ్గ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ZS EV లో ఫీచర్స్ విషయానికి వస్తే MG ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఎందుకో మీరే చూడండి, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. మేజర్ ఫీచర్స్ వచ్చేసి 360 కెమెరా, హెల్ డిసెంట్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, రేర్ AC వెంట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పానరామిక్ స్కై రూఫ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవర్డ్ సీట్స్. అండ్ లాస్ట్ వన్ లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్. ఇంకా iSmart అనే MG టెక్నాలజీకి కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసే సెగ్మెంట్ అని చెప్పొచ్చు, కాస్ట్ గురించి. భారతదేశ ఈవీ మార్కెట్ లో MG ధరలు ఎలా ఉన్నాయి, ఇదే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. ZS EV ఎక్స్ షోరూమ్ ధరలు కనుక చూసుకున్నట్లయితే 16.88 lakhs నుంచి 24.93 lakhs వరకు. ఈ ప్రైస్ రేంజ్ లో హుండాయ్, హోండా, టాటా, మహీంద్రా ఎవ్వరూ కూడా ఇంత కన్సిస్టెంట్ రేంజ్ ఇంకా ఫీచర్స్ మిక్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ ZS EV ఒక్కటి మాత్రమే కాదు, MG కి మరో EV ఉంది, అదే విన్సర్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది MG కి ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కేవలం 400 రోజుల్లో 50,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విన్సర్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు ఇండియాలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఒకటి. దీనికి కారణం విన్సర్ ఎలక్ట్రికల్ వెహికల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కావడం, సిటీ యూసేజ్ కి పర్ఫెక్ట్ గా ఉండడం, ఇంకా MG రెప్యుటేషన్ కూడా చాలా హెల్ప్ చేసింది. అయితే ఓవరాల్ గా ఈ MG విజయానికి 3 పెద్ద కారణాలే ఉన్నాయి. ఫస్ట్ ది మెయిన్ ఇంపార్టెంట్ ది కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ను వినడం. రెండోది ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేయడం. మూడోది బ్యాటరీ టెక్నాలజీలో స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్. అందుకే టాటా, హుండాయ్ లాంటి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉన్న MG మాత్రం స్ట్రాంగ్లీ సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు, ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్ లో మంచి గ్రోత్ కూడా అందుకుంటుంది. సో ZS ఎలక్ట్రికల్ వెహికల్ అంటే రేంజ్, ఫీచర్స్, సేఫ్టీ ఇంకా ప్రీమియం ఫీల్ అన్ని కలిపిన ఒక బ్యాలెన్స్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పొచ్చు. పెట్రోల్ తో కంపేర్ చేస్తే సేవింగ్ మ్యాసివ్. ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్యూచర్ లోనికి ముందుకు వెళ్లాలన్నా ఇది ఒక సేఫ్ చాయిస్ అని చెప్పొచ్చు. అందుకే ఈ మోడల్ 4 ఏళ్లుగా కన్సిస్టెంట్ గా మార్కెట్ లో హిట్ అవుతూ ఉంది. అలాగే MG కు కూడా ఒక లక్కీ చామ్ గా మారిందని చెప్పొచ్చు. సో దండి MG-ZS ఎలక్ట్రికల్ వెహికల్ గురించిన సమాచారం అయితే. సో మీరు కనుక ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవాలి అంటే తప్పకుండా మీరు అన్ని రేటింగ్స్ ఉంటాయి, లేకపోతే ఫీచర్స్, ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకొని ఒకసారి మీకు కావాలంటే మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవచ్చు, లేదంటే మీకు పెట్రోల్ కార్, డీజిల్ కార్, ఇంకా గ్యాస్ రిలేటెడ్ సో చాలా ఉన్నాయి కదా, సో మీ ఇష్టం. సో ఫైనల్ గా MG-ZS ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే ఇంతేనండి. సో ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో, మరొక సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ ఛానల్ లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అంటే అది కామెంట్ చేయడం. దానికి సంబంధించి నేను మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతేనండి, వాళ్ళకి ఇదే మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.